మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి కలిశారు. ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన సునీత మహేందర్ రెడ్డిని శాల్వాతో సత్కరించారు. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హస్తం గూటికి చేరేందుకు అంతా రెడీ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే ఆమె సీఎంని కలిశారని చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి కలిశారు. ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన సునీత మహేందర్ రెడ్డికి శాల్వాతో సత్కరించారు. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హస్తం గూటికి చేరేందుకు అంతా రెడీ చేసుకున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. అందుకే ఆమె సీఎంని కలిశారని చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పట్నం మహేందర్ రెడ్డి సతీమణి అని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఆవిడ కాంగ్రెస్ చేరతారు, అందుకే ఆవిడ సీఎంని కలిశారని అంటున్నారు. నిజమేనా? అసలు వివరాలు ఏంటి? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రస్తుత వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తర్వాత ఆయన కొడుకు ముగ్గురు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో. అయితే ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటన అయినప్పటికీ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత అన్ని గ్రహించి కూడా అతనికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆ మంత్రి పదవి ఇచ్చినా కూడా నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఆయన పరిధిలో ఉన్న చాలా నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్, వికారాబాద్, పరిధి మూడు నియోజకవర్గాల్లో మాత్రం ప్రధానంగా కొడంగల్ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. తర్వాత కొడంగల్లో పట్నం నరేంద్ర రెడ్డి స్వయాన ఆయన తమ్ముడు మహేందర్ రెడ్డి తమ్ముడే నరేంద్ర రెడ్డి కూడా ఓడిపోవడం అనేది చాలా ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆయన కాంగ్రెస్ బీటీసీ చేరేందుకు ఇంత ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేవలం పార్లమెంట్ కు హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నెల 11వ తేదీన అధికారికంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారు. పట్నం సునీత మహేందర్ రెడ్డికి కేవలం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీ చేసేందుకు హామీ ఇచ్చారు. అందుకే ఆయన కాంగ్రెస్ లో చేస్తున్నారు. అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీకి మాత్రం మంత్రి పదవి ఇచ్చి హోంమంత్రి కూడా ఇస్తారని మాత్రం ప్రచారం జరుగుతా ఉంది. అంటే ఈయన చేరికపై మాత్రం తన సభ్యుడు నరేందర్ రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేను మా అన్న కాంగ్రెస్ లో చేరినంత మాత్రం నేను కోరు బీఆర్ఎస్ లోనే ఉంటాను. నేను గతంలోనే చెప్పాను, ఎన్నికల ముందు చేద్దామంటే వద్దని చెప్పాను, కాబట్టి నేను మాత్రం బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రశాంతి. రైట్ రామ్, థ్యాంక్ యూ.